వెల్కమ్ టు సాయి అకాడమీ లెర్న్ ఇంగ్లీష్ త్రూ స్టోరీస్. ఈ వీడియోలో కూడా మనం ఒక చిన్న తెలుగు స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా మనం ఆ స్టోరీని చూస్తే చూడండి. ఇక్కడ ఒకరోజు ఒక తండ్రి మరియు అతని కొడుకు వాళ్ళ యొక్క ఇంటి తోటలో కూర్చున్నారు. అప్పుడే ఒక కాకి ఎగురుతూ వచ్చి పైకప్పు మీద కూర్చుంది. ఆ తండ్రి కొడుకును అడిగాడు అది ఏమిటి అని. కొడుకు బదులిచ్చాడు అది ఒక కాకి అని. కొద్దిసేపు తర్వాత ఆ తండ్రి అదే ప్రశ్నను మళ్ళీ అడిగాడు మరియు కొడుకు అదే సమాధానం ఇచ్చాడు. ఆ తండ్రి ప్రశ్నను మళ్ళీ అడిగాడు మరియు అదే సమాధానాన్ని పొందాడు. ఐదవసారి అదే జరిగినప్పుడు కొడుకు తండ్రిని గట్టిగా అరిచాడు, ఎన్నిసార్లు నువ్వు నన్ను అదే ప్రశ్నను అడుగుతావు అని. దీని తర్వాత ఆ తండ్రి ఒక పాత డైరీని తెచ్చాడు. గతంలో అతనికి డైరీ రాసే అలవాటు ఉండేది. అతడు ఒక పేజీని తన కొడుకుకు చూపించాడు. ఆ వాక్యాలు, ఈరోజు నా కొడుకు కాకి గురించి నన్ను 25 సార్లు అడిగాడు, కానీ నేను కోపం తెచ్చుకోలేదు. ఓకే, ఆ తండ్రి చూపించిన డైరీలో ఈ విధంగా ఉందన్నమాట. అది చూసిన తర్వాత తన ప్రవర్తనకు కొడుకు తనను తానే ద్వేషించుకున్నాడు. ఓకే, ఇది అనమాట స్టోరీ. ఇప్పుడు మనం ఈ స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మరో నలుగురు చూడాలని మీరు భావిస్తే మీ ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఒకరోజు అంటే వన్ డే. ఒకరోజు ఒక తండ్రి మరియు అతని కొడుకు వాళ్ళ యొక్క ఇంటి తోటలో కూర్చున్నారు. ఓకే, ఒక తండ్రి మరియు అతని కొడుకు, ఇదంతా కూడా మనకి సబ్జెక్టే. ఏం చేశారు ఇక్కడ? కూర్చున్నారు. ఇదంతా మనం ఇప్పుడు కలిపి రాయాలి. ఓకే, ఒక తండ్రి మరియు అతని కొడుకు అంటే ఏ ఫాదర్ అండ్ హిస్ సన్ కూర్చున్నారు అంటే సాట్. సిట్ అంటే కూర్చోవటం, సాట్ అంటే కూర్చున్నారు. ఏ ఫాదర్ అండ్ హిస్ సన్ సాట్. ఒక తండ్రి మరియు అతని కొడుకు కూర్చున్నారు. ఎక్కడ? వాళ్ళ యొక్క ఇంటి తోటలో. తోటలో అంటే ఇన్ ద గార్డెన్. ఓకే, ఇన్ ద గార్డెన్, తోటలో. ఎవరి తోట ఇది? వాళ్ళ యొక్క ఇంటి తోట. కాబట్టి ఇన్ ద గార్డెన్ ఆఫ్ దేర్ హౌస్, వారి యొక్క ఇంటి తోటలో కూర్చున్నారు. ఓకే, అప్పుడే అంటే జస్ట్ దెన్, అప్పుడే ఒక కాకి ఎగురుతూ వచ్చి పైకప్పు మీద కూర్చుంది. అంటే ఫస్ట్ ఒక కాకి వచ్చింది అనమాట. ఫస్ట్ ఇది రాయాలి మనం. ఒక కాకి వచ్చింది. ఎలా? ఎగురుతూ. ఓకే, ఒక కాకి వచ్చింది అంటే ఏ క్రో కేమ్, వచ్చింది. ఎలా? ఎగురుతూ అంటే ఫ్లయింగ్. ఏ క్రో కేమ్ ఫ్లయింగ్ అండ్ ఏం చేసింది? వచ్చి పైకప్పు మీద కూర్చుంది. ఓకే, కూర్చుంది అంటే సాట్. ఎక్కడ? పైకప్పు మీద. పైకప్పు అంటే రూఫ్ అంటే పైకప్పు. ఓకే, సాట్ ఆన్ ద రూఫ్, పైకప్పు మీద కూర్చుంది. తర్వాత ఆ తండ్రి కొడుకును అడిగాడు. ఓకే, ఆ తండ్రి అడిగాడు అంటే ద ఫాదర్ ఆస్క్డ్. ద ఫాదర్ ఆస్క్డ్ ద సన్, కొడుకును అడిగాడు. ఏమని? అది ఏమిటి అని. అంటే వాట్ ఈజ్ దట్, అది ఏమిటి. ఓకే, కొడుకు బదులిచ్చాడు. బదులివ్వడం అంటే రిప్లై చేయడం. బదులిచ్చాడు కాబట్టి రిప్లైడ్. కొడుకు బదులిచ్చాడు అంటే ద సన్ రిప్లైడ్, కొడుకు బదులిచ్చాడు. ఏమని? అది ఒక కాకి అని బదులిచ్చాడు. అంటే దట్ ఈజ్ ఏ క్రో, అది ఒక కాకి అని బదులిచ్చాడు. కొద్దిసేపు తర్వాత అంటే ఆఫ్టర్ సమ్ టైమ్, కొద్దిసేపు తర్వాత ఆ తండ్రి అదే ప్రశ్నను మళ్ళీ అడిగాడు. అంటే ద ఫాదర్ అగైన్ ఆస్క్డ్, ఆ తండ్రి మళ్ళీ అడిగాడు. ఏమడిగాడు? అదే ప్రశ్నను అడిగాడు. అంటే
ఆస్క్డ్ ద సేమ్ క్వశ్చన్, అదే ప్రశ్న. అండ్ మరియు కొడుకు అదే సమాధానం ఇచ్చాడు. ఓకే, కొడుకు ఇచ్చాడు, ఏమిచ్చాడు? అదే సమాధానం. ఇట్లా రాయాలి మనం. అంటే ద సన్, ఇవ్వటం అంటే గివ్ అంటే ఇవ్వటం, గేవ్ ఇచ్చాడు. ద సన్ గేవ్, అదే సమాధానం అంటే ద సేమ్ రిప్లై. ఓకే, తర్వాత ఆ తండ్రి ప్రశ్నను మళ్ళీ అడిగాడు. ఓకే, ఆ తండ్రి అడిగాడు అంటే ద ఫాదర్ ఆస్క్డ్, ఏమడిగాడు? ప్రశ్నను. అంటే ఆస్క్డ్ ద క్వశ్చన్, మళ్ళీ అంటే అగైన్. ద ఫాదర్ ఆస్క్డ్ ద క్వశ్చన్ అగైన్, ఆ తండ్రి ప్రశ్నను మళ్ళీ అడిగాడు. మరియు అండ్, అదే సమాధానాన్ని పొందాడు. ఇక్కడ పొందడం అంటే గెట్ అంటే పొందటం, పొందాడు కాబట్టి గాట్. అదే సమాధానం అంటే ద సేమ్ రిప్లై. అంటే అండ్ గాట్ ద సేమ్ రిప్లై, గాట్ ద సేమ్ రిప్లై, అదే సమాధానాన్ని పొందాడు. ఓకే, తర్వాత చూస్తే చూడండి ఇక్కడ 5వసారి అదే జరిగినప్పుడు. ఓకే, అప్పుడు వచ్చింది కాబట్టి మనం వెన్ ఉపయోగించాలి. జరిగినప్పుడు అంటే వెన్ హ్యాపెండ్, అదే అంటే వెన్ ద సేమ్ హ్యాపెండ్, అదే జరిగినప్పుడు. ఓకే, వెన్ ద సేమ్ హ్యాపెండ్, అదే జరిగినప్పుడు. ఎన్నోసారి? 5వసారి జరిగినప్పుడు. ఓకే, వెన్ ద సేమ్ హ్యాపెండ్ ఫర్ ద 5th టైం, కొడుకు తండ్రిని గట్టిగా అరిచాడు. ఇక్కడ అరవటం అంటే గట్టిగా అరవడం అంటే షౌట్ అన్నమాట. అరిచాడు కాబట్టి షౌటెడ్. కొడుకు గట్టిగా అరిచాడు అంటే ద సన్ షౌటెడ్, ఎవరిని? తండ్రిని. కాబట్టి ద సన్ షౌటెడ్ ద ఫాదర్, కొడుకు తండ్రిని గట్టిగా అరిచాడు. ఏమని అరిచాడు? ఎన్నిసార్లు నువ్వు నన్ను అదే ప్రశ్నను అడుగుతావు అని. ఓకే, ఎన్నిసార్లు అంటే హౌ మెనీ టైమ్స్. నువ్వు నన్ను అడుగుతావు అంటే విల్ యు ఆస్క్ మీ, అదే ప్రశ్నను అంటే ద సేమ్ క్వశ్చన్. వీటన్నిటిని మనం కలిపి రాద్దాం. ఎన్నిసార్లు నువ్వు నన్ను అదే ప్రశ్నను అడుగుతావు అంటే హౌ మెనీ టైమ్స్ విల్ యు ఆస్క్ మీ ద సేమ్ క్వశ్చన్. తర్వాత దీని తర్వాత అంటే ఆఫ్టర్ దిస్, దీని తర్వాత ఆ తండ్రి ఒక పాత డైరీని తెచ్చాడు. ఓకే, ఆ తండ్రి తెచ్చాడు. ఇక్కడ తేవటం అంటే బ్రింగ్ అంటే తేవటం, తెచ్చాడు కాబట్టి బ్రాట్. ఆ తండ్రి తెచ్చాడు అంటే ద ఫాదర్ బ్రాట్, ఆ తండ్రి తెచ్చాడు. ఏం తెచ్చాడు? ఒక పాత డైరీని. ఓకే, ద ఫాదర్ బ్రాట్ యాన్ ఓల్డ్ డైరీ, ఒక పాత డైరీని తెచ్చాడు. ఓకే, తర్వాత గతంలో అతనికి డైరీ రాసే అలవాటు ఉండేది. అతనికి ఉండేది. ఓకే, అంటే హీ హ్యాడ్, అతనికి ఉండేది. ఏముండేది? రాసే అలవాటు ఉండేది. ఓకే, రాసే అలవాటు అంటే ఏ హ్యాబిట్ ఆఫ్ రైటింగ్. పాడే అలవాటు అంటే ఏ హ్యాబిట్ ఆఫ్ సింగింగ్. ఇక్కడ హ్యాబిట్ ఆఫ్ తర్వాత ఐఎన్జి ఫామ్ రావాలన్నమాట. ఓకే, ఆడే అలవాటు అంటే ఏ హ్యాబిట్ ఆఫ్ ప్లేయింగ్, ఈ విధంగా వస్తుందన్నమాట. హీ హ్యాడ్, అతనికి ఉండేది. ఏంటిది? రాసే అలవాటు. కాబట్టి ఏ హ్యాబిట్ ఆఫ్ రైటింగ్, రాసే అలవాటు ఉండేది. ఏం రాసే అలవాటు? డైరీ. కాబట్టి ఏ హ్యాబిట్ ఆఫ్ రైటింగ్ డైరీ, డైరీ రాసే అలవాటు ఉండేది. ఎప్పుడు? గతంలో అంటే ఇన్ ద పాస్ట్. హీ హ్యాడ్ ఏ హ్యాబిట్ ఆఫ్ రైటింగ్ డైరీ ఇన్ ద పాస్ట్ అంటే అతనికి గతంలో డైరీ రాసే అలవాటు ఉండేది. తర్వాత అతడు ఒక పేజీని తన కొడుకుకు చూపించాడు. ఓకే,
అతడు చూపించాడు. ఏం చూపించాడు? ఒక పేజీని. ఎవరికి? తన కొడుక్కి. ఇట్లా రాద్దాం. అతడు చూపించాడు. చూపించడం అంటే షో. చూపించాడు కాబట్టి షోడ్. అతడు చూపించాడు అంటే హీ షోడ్ ఏ పేజ్. ఒక పేజీని చూపించాడు. ఎవరికి? తన కొడుక్కి అంటే టు హిజ్ సన్. అతడు తన కొడుక్కి ఒక పేజీ చూపించాడు. తర్వాత ఆ వాక్యాలు అంటే ఆ పేజీలో ఉన్న వాక్యాలు అని అర్థం అనమాట. ఆ వాక్యాలు అంటే దోస్ లైన్స్. ఆ వాక్యాలు ఎలా ఉన్నాయంటే, ఈరోజు నా కొడుకు కాకి గురించి నన్ను 25 సార్లు అడిగాడు. ఓకే, నా కొడుకు అడిగాడు. ఎప్పుడు? ఈరోజు. ఫస్ట్ ఇది రాద్దాం. ఈరోజు నా కొడుకు అడిగాడు. ఎవరిని? నన్ను. ఇంతవరకు రాద్దాం. ఓకే, ఈరోజు అంటే టుడే మై సన్ ఆస్క్డ్ మీ. ఈరోజు నా కొడుకు నన్ను అడిగాడు. దేని గురించి? కాకి గురించి. ఓకే, కాకి గురించి అంటే అబౌట్ క్రో. కాకి గురించి. ఎన్నిసార్లు? 25 సార్లు. ఓకే, అంటే ఫర్ 25 టైమ్స్. 25 సార్లు అడిగాడు. ఓకే, టుడే మై సన్ ఆస్క్డ్ మీ అబౌట్ ద క్రో ఫర్ 25 టైమ్స్. ఓకే, అబౌట్ ద క్రో 25 టైమ్స్. కానీ అంటే బట్. కానీ నేను కోపం తెచ్చుకోలేదు. ఓకే, ఇక్కడ తెచ్చుకోవటం అన్నా కూడా మనం గెట్ను ఉపయోగించుకోవచ్చు అనమాట. నేను తెచ్చుకోలేదు అంటే ఐ డిడెంట్ గెట్. ఐ డిడెంట్ గెట్. కోపం అంటే యాంగ్రీ. ఐ డిడెంట్ గెట్ యాంగ్రీ. ఓకే, టుడే మై సన్ ఆస్క్డ్ మీ అబౌట్ ద క్రో ఫర్ 25 టైమ్స్ బట్ ఐ డిడెంట్ గెట్ యాంగ్రీ. అది చూసిన తర్వాత అంటే ఆఫ్టర్ సీయింగ్ దట్. అది చూసిన తర్వాత తన ప్రవర్తనకు కొడుకు తనను తానే ద్వేషించుకున్నాడు. ఓకే, కొడుకు ద్వేషించుకున్నాడు. ఇక్కడ ద్వేషించుకోవడం అంటే హేట్ అంటే ద్వేషించడం. ద్వేషించుకున్నాడు కాబట్టి హేటెడ్. ఓకే, కొడుకు ద్వేషించుకున్నాడు అంటే ద సన్ హేటెడ్ తనకు తానే. అంటే ద సన్ హేటెడ్ హిమ్సెల్ఫ్. తనను తానే ద్వేషించుకున్నాడు. దేనికోసం? తన ప్రవర్తన కోసం. ఓకే, కాబట్టి ఫర్ హిజ్ బిహేవియర్. తన ప్రవర్తనకు తనను తానే ద్వేషించుకున్నాడు. ఓకే, ఇది అన్నమాట స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ సింబల్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. మీరు ఆ బెల్ సింబల్ని క్లిక్ చేస్తేనే మా లేటెస్ట్ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందబడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.